హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక మా చిట్టి తల్లి అయితే లేచింది ఇప్పుడే. అయితే లేచి 2 రోజుల నుంచి బట్టలు ఉతకలేదని చెప్పేసి మొత్తం 6 గంటలకి లేచి బట్టలు అయితే ఉతికేసా, ఇంకా ఆరేయలేదు. సో ఇక నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. ఇక నా కూతురు అయితే లేచిందన్నమాట. జలుబు అయింది పాపం. నైట్ అంతా సరిగా పడుకోలే కదా తల్లి. జలుబు అయిందా నీకు? అమ్మో, జలుబు అయిందంట. జలుబు అయిందే. ఎక్కడైందమ్మా జలుబు? ముక్కుకి అయిందా? హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ అన్న. ఇగో ఇక్కడైతే ఇక పొద్దుగాల 2 రోజుల నుంచి బట్టలు ఉతకలేదని చెప్పేసి పొద్దుగాల లేచి బట్టలు ఉతికేసాను అనమాట. 2 బకెట్ల బట్టలు ఉండే, ఇక ఉతికేసాను. ఇక నా కూతురు ఏం బయట ఆడుకుంది నాతో పాటు. అది మీకు తెలిసిందే, బట్టలు ఆడేటప్పుడు కంపల్సరీ బయట ఉంటుంది. ఇక మొత్తానికి అయితే బట్టలు అయితే ఆరేసాను అనమాట నేను. ఇక తర్వాత టిఫిన్ కోసం అని చెప్పేసి అంత పని చేసేసుకున్నా. ఆల్రెడీ గిన్నెలు అడిగిన, ఇల్లు అన్ని పనులు చేసేసుకున్నా. ఇక తర్వాత టిఫిన్ కోసం అని చెప్పేసి పచ్చళ్ళు పడుతున్నా. అల్లం పచ్చడి ఒకటి, ఇంకా పల్లీల పచ్చడి ఒకటి, 2 పడుతున్నా అన్నమాట. ఇక్కడ ప్రిపేర్ అయితే చేసేస్తున్నా నేను. ఇక మొత్తానికి అయితే ఇడ్లీ వేసుకున్నాం అయితే ప్రిపేర్ చేసేసా. ఇక మొత్తానికి 2 పచ్చళ్ళు అయితే పట్టాను. అల్లం పచ్చడి, ఇంకా అల్లం పచ్చడి అయితే ఒక 5 రోజులకి నాకు సరిపోతుంది. మా ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అన్నమాట. ఇక మొత్తానికి అయితే ఇడ్లీ అయితే అయిపోయిందన్నమాట. ఇడ్లీలు అయితే 2 ప్లేట్లు వేసాము, 2 తిన్నాము. ఒక దాంట్లో అల్లం పచ్చడి, ఒక దాంట్లో పల్లీల పచ్చడి అయితే పెట్టి తీసుకొని అయితే పోతున్నాను నేను. ఇంకా ఇక మొత్తానికి అంత అయిపోయింది. 10:30 అవుతుంది. ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే మొదలుపెట్టినా. ఇక నా కూతురేమో ఎట్లా ఆడుతుంది చూడండి. ఆ టమాటాలు ఎత్తుంది తీస్తుంది, ఆలుగడ్డలు వేస్తుంది తీస్తుంది, అంత ఆగమా చేస్తుంది. చూడండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది.
మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. చేసి కూడా మళ్ళీ మ్యాట్లు వేసేసి దాంట్లో ఇగో మొత్తం అయితే మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. నా ఫ్రిడ్జ్లో ఏది పడితే అది పెట్టను. నేను ఏది అవసరం ఏది ఖరాబ్ అవుతుంది అనుకుంటున్నాను అది మాత్రమే పెడతాను అన్నమాట. సో ఇక మొత్తానికి మంచిగా నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇక తర్వాత ఇల్లు కడుగుదామని చెప్పేసి పీట తీసేసి, అంటే మేము ఇన్ని రోజులు వేసుకోలేదు కదా మంచము, ఇక అంత కొంచెం దుమ్ము ఉందని చెప్పేసి క్రాస్గా పెట్టేసి మొత్తం దులుపుతున్నాను అన్నమాట. ఇక్కడ మొత్తానికి ఇక మంచిగా అయితే దులిపేసాను. దీన్ని కూడా మొత్తం వెనకాల ముందు వేసేసాను. అంటే ప్రజెంట్ అయితే మా ఇంట్లో మంచం అయితే కింద అయితే వేసేసాను అన్నమాట. ఇన్ని రోజులు వాడకపోవడం వల్ల అట్లా అయిపోయింది అన్నమాట. మంచం అంతా దుమ్ము అయిపోయింది. కొంచెం దులపడం కూడా అయిపోయింది. దాన్ని ఇట్లా క్రాస్గా పెట్టేసి మొత్తం ఇల్లు అయితే గడుక్కొస్తున్నాను అన్నమాట. ఇక మంచిగా ఎంత డస్ట్ ఉంది చూడండి, అసలు చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది అన్నమాట. ఇక సరే అని చెప్పేసి మొత్తం అయితే గడుక్కొస్తున్నాను. మా ఆయనేమో పడుకున్నాడు, హెల్ప్ చేయమంటే చేయలేడు. మంచిగా తలనొస్తుందని చెప్పేసి పడుకున్నాడు. నా కూతురేమో కింద వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాను, మళ్ళీ పడుతుంది అని చెప్పేసి. అసలే టైల్స్ కదా కింద మంచిగా బండలు జారిపోతాయి వాటర్ పడితే అని చెప్పేసి కింద వదిలిపెట్టేసి వచ్చాను అన్నమాట. ఇక మొత్తానికి అయితే ఇల్లు కడగడం అయిపోయింది, మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. చూడండి మా ఆయన పడుకున్నాడు. ఎక్కడికి ఇంకా ఇవన్నీ తీసి ఆగం చేసేసాను. అన్నీ నేనే బయట పెట్టేసుకున్నాను. ఇక మా ఆయన నాకు ఎందుకులే ఇబ్బంది పెట్టాలి, ఆయనకు తలనొస్తుంది అన్నాడు అని చెప్పేసి ఏం చేయలేదు. మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇట్లా అన్నీ మంచం మీద పడేసి మొత్తం నీట్గా అయితే చేసేసాను అన్నమాట. ఇంకా 3 నెలల దాకా నాకు ఏ బాధ లేదన్నమాట. అంటే నేను 3 మంత్స్కి ఒకసారి కంపల్సరీ కడుగుతా. ఇంకా చూడండి చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. ఇంకా కూలర్ కూడా నేనే బయట పెట్టేసుకున్నా, అన్నీ బయట పడేసిన అన్నమాట. మా పాప ఉయ్యాల కూడా బయటే పడేసా, ఇంకా కడగడానికి రాదని చెప్పేసి అన్నీ బయట పడేసి మొత్తం అంటే లోపల నుంచి అంటే కింద బీరువా కింద అంతా మొత్తం లోపల నుంచి మొత్తం డస్ట్లు మొత్తం క్లీన్ చేసుకొచ్చాను. ఇక మొత్తం అయితే అయిపోయిందన్నమాట ఈ రోజుకి. తర్వాత ఇక ఎగ్ ఆనియన్ చేద్దామని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. అప్పటికి 12 అవుతుంది టైము. మా వాళ్ళు ఇంకా 11 నాకు పాప కూడా పైకి వచ్చేసి ఇక పడుకోబెట్టి ఇక వంట చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఈ రోజుతోనైతే నా పనులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా శివరాత్రి నేను ఏం చేయను, ఇంకా నా వల్ల కాదు కూడా అన్నమాట. ఇక పిల్లలతో కాదు కూడా. సో అప్పుడు ఒక ఇల్లు అంటే మేము ఉండట్లేదు అయినా కానీ ఇంకా మొత్తానికి నేనైతే కట్ చేసాను అన్నమాట. ఇక్కడ గుడ్లు అయితే ఉడుకుతున్నాయి, బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను అప్పటికే. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.